ఈరోజు మనకి మరొక గాన కోకిల ఉన్నారు, పల్లె కోకిల, గాన కోకిల. ఎంతోమందికి జీ సరిగమప్ప చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేని సింగర్ తనే పార్వతి, లక్ష్మీ పార్వతి. తన ఊరు కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామం. అదొక చిన్న గ్రామం అండి. సో మరి తన సంకల్పం ఏంటో, ఆ గ్రామానికి ఎలాగైనా నా వంతు నేను ఏదో ఒకటి మంచి చేద్దామని ఒక లక్ష్యంతో చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంది. చాలా ఇష్టం. సంగీతం పైన ఉన్న మక్కువతో తిరుపతి ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో సంగీతం నేర్చుకోవటం జరిగింది. అలానే డిప్లొమా కూడా చేయటం జరిగింది. జీ తెలుగులో ప్రసారమయ్యే జీ సరిగమప్పలో 2 సార్లు తను పార్టిసిపేట్ చేసి ఫైనలిస్ట్గా నిలబడటం జరిగింది. తన ద్వారా ఊరికి బస్సు తీసుకొచ్చింది. ఇది గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన విషయం. ఎస్విబిసిలో ప్రసారమయ్యే అదివో అల్లదివో ప్రోగ్రాంలో విజేతగా నిలిచింది. తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ కొరకు పాటలు కూడా తను ఎన్నో పాడటం జరిగింది. వెరీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ గర్ల్ అండి. చాలామంది డిస్కరేజ్ చేసేవారు, ఈ అమ్మాయి ఏం పాడుతుంది, నువ్వు నీకు వల్ల ఏమవుతుంది అనే అమ్మాయి నేను చేయగలను, నేను సాధించగలను అనే పట్టుదలతో మరి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చింది. ఆల్ ది బెస్ట్ పార్వతి. అందరికీ నమస్కారం. ఇక్కడున్న పెద్దలకు చిన్న వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు. జీకే గారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ధ్యానం టీం వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ముత్తుగారే యశోద
యూ పార్వతి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ముద్దుగా కన్నయ్యని పిలిచావు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.